ఇంకో 2 రోజుల్లో అంటే డిసెంబర్ 5 గురువారం రిలీజ్ కాబోతున్న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్. బిజినెస్ డీటెయిల్స్ వచ్చేసి తెలంగాణకి ఈ సినిమాని అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూటర్, 3 డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. తెలంగాణ వరకు 100 కోట్లకు అమ్మారు తెలంగాణకు. అంటే ఇది తెలంగాణ చరిత్రలోనే హయ్యెస్ట్ బిజినెస్ అనమాట. ఇంతకుముందు ఆ రికార్డు RRR సినిమా మీద ఉన్నింది 75 కోట్లకు. ఆ 75 కోట్లు కలెక్ట్ చేసింది షేర్ పరంగా. అండ్ తర్వాత సలార్ పేరు మీద 60 కోట్లు ఉన్నింది. ఇవే హయ్యెస్ట్ తెలంగాణ వరకు. ఇప్పుడు తెలంగాణకు మా వరకే 100 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే తెలంగాణలో సినిమా హిట్ అవ్వాలి అంటే 100 కోట్లు షేర్ రావాలి. 100 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 200 కోట్లు గ్రాస్ రావాలి. సో తెలంగాణ వరకు 200 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమకు 30 కోట్లకు అమ్మారు. ఇంతకుముందు దేవర సినిమా కూడా రాయలసీమకి 30 కోట్లకే అమ్మారు. సో అది కొత్త రికార్డ్ ఏం కాదు, కానీ రాయలసీమలో 30 కోట్ల షేర్ రావాలి అంటే 60 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్రకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్లకు కొన్నారు. అంటే ఉత్తరాంధ్రలో హిట్ కావాలి అంటే సినిమా 46 కోట్లు గ్రాస్ రావాలి. ఉత్తరాంధ్ర అంటే మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలకు ఈ సినిమాని 14 కోట్లకు కొన్నారు. అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పుష్ప 2 హిట్ అవ్వాలి అంటే 28 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే 14 కోట్ల షేర్ వస్తుంది. ఇక వెస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొన్నారు. అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి వెస్ట్ గోదావరిలో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లకి 15 కోట్లకు కొన్నారు. అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొన్నారు. అంటే కృష్ణాలో 24 కోట్లు గ్రాస్ రావాలి హిట్ అవ్వడానికి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొన్నారు. నెల్లూరు అంటే నెల్లూరు అండ్ ఒంగోలు, ప్రకాశం కలిపి 7 కోట్లు అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను తెలంగాణ 100 కోట్లు, రాయలసీమ 30 కోట్లు, మిగిలిన ఆంధ్రాకి 80 కోట్లు. అంటే 213 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే. అంటే తెలుగు రాష్ట్రాల్లో 213 కోట్లు షేర్ రావాలి అంటే 426 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే. సినిమా హిట్ అవ్వాలంటే, సినిమా బాగున్నా బాలేకున్నా 400 కోట్లు ఖచ్చితంగా రావాలి తెలుగు రాష్ట్రాల్లో. అప్పుడే 200 కోట్లు షేర్ వచ్చి డిస్ట్రిబ్యూటర్లు కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. ఇక ఆ పైన ఏమన్నా వస్తే లాభాలు. ఇక ఆ తర్వాత హయ్యెస్ట్గా ఈ సినిమాని హిందీకి అనిల్ తడాని అని హిందీకి నార్త్ ఇండియా మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినిమాని 200 కోట్లకు కొన్నాడు నార్త్ ఇండియా మొత్తానికి. ఎందుకంటే పుష్ప 2కి తెలుగులో కంటే కూడా నార్త్ ఇండియాలోనే ఎక్కువ హైప్ ఉంది. పార్ట్ 1 కూడా తెలుగులో కమర్షియల్గా మొత్తం రికవర్ చేయలేదు, 80% రికవర్ అయింది తెలుగులో. బట్ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. సో హిందీకి 200 కోట్లకి, అంటే ఒక తెలుగు రాష్ట్రాలకి 200 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఒక హిందీకి నార్త్ ఇండియా మొత్తానికి 200 కోట్లకు కొన్నారు. అంటే నార్త్ ఇండియాలో హిందీలో 400 కోట్లు గ్రాస్ రావాల్సిందే, తెలుగులో 400 కోట్లు రావాల్సిందే, హిందీలో కూడా 400 కోట్లు రావాల్సిందే. అక్కడికి 800 కోట్లు అయింది. సినిమా హిట్ కావడానికి ఖచ్చితంగా రావాలి ఇది. ఆ తర్వాత హయ్యెస్ట్గా ఓవర్సీస్కి, అంటే ఇక ఓవర్సీస్కి హయ్యెస్ట్గా 100 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు అన్ని భాషలకు కలిపి. 100 కోట్లు రావాలి ఓవర్సీస్లో. అంటే మామూలుగా 40 కోట్లకి అమ్ముతారు ఏ పాన్ ఇండియా సినిమా అయినా ఓవర్సీస్కి, కానీ డబల్ అయింది. 100 కోట్లు అంటే 200 కోట్ల గ్రాసు మనకు ఒక ఓవర్సీస్ నుంచి రావాలి. అంటే అక్కడికే 1000 కోట్లు అయింది. 400 కోట్లు తెలుగులో రావాలి, 400 కోట్లు హిందీలో రావాలి, 200 కోట్లు ఓవర్సీస్లో రావాలి. అంటే 1000 కోట్లు అక్కడికి అయిపోయింది, ఖచ్చితంగా రావాల్సిందే. ఇక ఆ తర్వాత హైయెస్ట్గా తమిళనాడుకి 52 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. తమిళనాడులో 52 కోట్లు షేర్ రావాలంటే 100 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడులో. సో అక్కడికి 1100 కోట్లు అయింది. ఇక కర్ణాటకకి ఈ సినిమాని 32 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 60 కోట్లు గ్రాస్ మనకు కర్ణాటక నుంచి రావాలి. ఇక కేరళకి 20 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఇక్కడ 40 కోట్లు గ్రాస్ రావాలి కేరళలో. అంటే కర్ణాటక కేరళ కలిపి మరో 100 కోట్లు. అలా మొత్తంగా చూసుకుంటే 617 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 617 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 617 కోట్లు షేర్ రావాలంటే 1234 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడు మాత్రమే 617 కోట్ల షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. సినిమా బాగున్నా బాలేకున్నా ఈ గురు, శుక్ర, శని, ఆదివారాల్లో టాక్తో సంబంధం లేకుండా సినిమా కలెక్ట్ చేయాలి. ఇక మరి ఇంత పెద్ద కలెక్షన్స్, ఇంత పెద్ద బిజినెస్ అనేది ఇంతవరకు ఏ సినిమాకు జరగలేదు. ఇంతవరకు హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన సినిమా మనకు RRR. ఆ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు అమ్మితే ఇప్పుడు ఈ సినిమాని 617 కోట్లకు అమ్మారు. అంటే ఆల్మోస్ట్ 167 కోట్లు ఎక్కువ.
ఇంత పెద్ద టార్గెట్, మరి అందుకే టికెట్ రేట్లు అలా పెంచారు బెనిఫిట్ షోస్కి. అండ్ మొదటి వీకెండ్లో కూడా ఎక్కువ రేట్స్ పెంచారు తెలంగాణ అండ్ ఆంధ్రాలో. మరి చూడాలి, మరి సినిమాకి ఏం లేదు, బజ్ ఉంది, హైప్ ఉంది, క్రేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కావాల్సిందల్లా ఒక్క పాజిటివ్ టాక్, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది క్రేజ్. సో సినిమా ఖచ్చితంగా 1200 కోట్లు కొట్టేస్తుంది. ఇంకా ఎక్కువ వస్తే 1500 కోట్లు 2000 కోట్లు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మినిమం అయితే 1200 కోట్లు గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అప్పుడే 600 కోట్ల షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. ఇక సినిమా బడ్జెట్ గురించి ఇక అసలు ఎంత అయిందనేది చెప్పడానికి కేవలం అల్లు అర్జున్ రెమ్యూనరేషనే 300 కోట్లని అఫీషియల్గా వచ్చింది న్యూస్. ఇక సుకుమార్ది మినిమం 100 కోట్లు వేసుకున్నా, ఆ తర్వాత మిగతా ఆర్టిస్టులు ఫహద్ ఫాజిల్, రష్మిక మందన, డిఎస్పి మ్యూజిక్ ఇవన్నీ మరో 100 కోట్లు వేసుకున్న 500 కోట్లు అక్కడే ఉంది. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఒక 100 నుంచి 200 కోట్లు వేసుకున్న 600 కోట్లు మినిమం ఉంది బడ్జెట్ సినిమాకు. సో ఈ 600 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అలాగే నాన్ థియేటర్కల్ అంటే ఓటీటీ, టీవీ అవన్నీ కలిపి 420 కోట్లకు అమ్మారు ప్రొడ్యూసర్లు. అంటే ప్రొడ్యూసర్లు సేఫే, 600 కోట్లు బడ్జెట్ పెట్టి 1000 కోట్లు వెనకేసుకున్నారు వాళ్ళు. 400 కోట్లు వాళ్ళకి ప్రాఫిటే. ఈ 600 కోట్లు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళకి వెనక్కి వచ్చి ఆ పైన లాభాలు వస్తే ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ వెళ్తాయి. మరి చూడాలి మరి ఏమవుతుందో. అది మన పుష్ప 2 ద రూల్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 4 నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి. సినిమా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 1200 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా బడ్జెట్ నాకు తెలిసి 600 కోట్లు, 400 కోట్లు ఓటీటీకి అమ్మారు. సో ప్రొడ్యూసర్లు సేఫ్, డిస్ట్రిబ్యూటర్లకు రావాలి. మరి అంత పెద్ద టార్గెట్ని అచీవ్ చేస్తుందా లేదా అనేది ఈ గురువారం తేలిపోతుంది. ఓకే, బాయ్.